Cheers. అయ్యో మీరేంటి ఉత్తమంది అవుతున్నారు? స్టఫ్ ఏమైనా తెప్పించానా? మేము ద్రవ పదార్థాలు సేవించేటప్పుడు ఘన పదార్థాలు తీసుకో. రే దీపు, మరి భోజనం ఎలారా? మా ఆవిడ వంట వండుతుంది. మన మందు పూర్తయ్యే లోపల ఇక్కడికే వచ్చేస్తాయి. అవును రాంబాబు, నువ్వు ఎప్పటి నుంచి గెస్ట్ హౌస్లో ఉంటున్నావు? 1 year నుండి. మరి అంతకుముందు ఎవరు ఉండేవారు? అంతకు ముందు దీనికి వాచ్మెన్ ఎవరు లేరుగా, నేనే ఫస్ట్ వాచ్మెన్. అవును, మీ ఇద్దరే ఉంటున్నారు కదా, అంటే చుట్టుపక్కల ఎవరు ఉండరు కదా. దెయ్యాలు ఆత్మలు అంటే నీకు నమ్మకం లేదా? మీకు విషయం తెలుసా? ఈ దయ్యాలు భూతాలు ఏమీ లేవు. నిజమా? ఏ నీకు దెయ్యాలంటే అంత భయమా? భయం కాదే, అంటే నేను హర్రర్ మూవీ కోసం స్టోరీ రాస్తున్నా కదా, తెలుసుకుందామని. స్టోరీ ఏంటి? మా వాడు రాబోయే కాలానికి కాబోయే డైరెక్టర్లే. నిజమా? ఆ, మరి కథ మామూలుగా ఉండదు. నిన్ననే ఒక ప్రొడ్యూసర్ తన ఛాన్స్ కూడా ఇచ్చాడు. నిజంగానా? 6th Sense ప్రోగ్రాంలో ఓంకార్లో అడిగిందే పదే పదే అడుగుతావు ఎందుకు? ఎందుకంటే నేను చిన్నప్పుడు హీరో అవ్వాలనుకున్నా. నీ కథలో నన్ను హీరోగా పెట్టి తీస్తావా? ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు హీరో అనేసరికి మా ముగ్గురికి నవ్వొచ్చిందిలే. ఏ అందులో నవ్వడానికి ఏముంది? నువ్వు హీరో అంటే సంపూర్ణ షాప్ కూడా ఫీల్ అవుతాడు తెలుసా? ఆ? నేను వానికంటే బాగోనా? అక్కడ హాల్లో అద్దం ఉంది, పోయి చూసుకోపో, తెలుస్తుంది. బంగ్లాదేశ్ సూపర్ స్టార్ అలోక్ కన్నా పెద్ద సూపర్ స్టార్ నవ్వుతా. ఆడైంది బంగ్లాదేశ్ లో, నీకు ఇండియాలో ఛాన్స్ లేదులే. ఏ వాడేదో తాగేసున్నాడ్రా, ఫైట్ చేసుకో. నన్నే వాడంటారా రెస్పెక్ట్ లేకుండా? ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్ గడివి గెస్ట్ హౌస్ ఓనర్ రిలేటివ్ని నన్నే రా అంటావా? నన్నే కొడతారా? మీ అంత చూస్తా. నీకేంట రెస్పెక్ట్ ఇచ్చేది కుయ్యాని అప్పరా రే. వీడేటర్ అయితే తినడానికి సీరియస్ అయిపోతున్నాడా? ఆడ వెళ్ళిపోయింది సీరియస్ కాదు, మంది అయిపోయి ఆవిడ చూడు. దొంగ నా కొడుకులారా, నన్నే కొడతారా? నా జోలికి వచ్చారు కదా, మీ అంతు చూస్తా. ఈ ఇంట్లో నుంచి ముగ్గురిని తరిమి కొడతా. హలో రాము. హలో చెప్పరా. అరే గెస్ట్ హౌస్ కి ఈ రోజు మా సార్ బంధువులు వచ్చారా. నన్ను చులకన చేసి అవమానించారా. ముగ్గురున్నారు, వాళ్ళని ఇక్కడ నుంచి తరిమి కొట్టాలి. నీ బాధ నాకు అర్థమైంది. నా దగ్గర ప్లాన్ ఉంది, రేపు నేను వచ్చి మాట్లాడతాలే. ఆ ముగ్గురు ఫోటోలు పంపించు. సరేరా. రే దీపు, కాయిన్ పడుతుంది, గేమ్ నాదే. చూద్దాం చూద్దాం. అబ్బా మిస్ అయిందిరా. మీకి టిఫిన్ తెచ్చాను రండి. ఎవరు మీరు? నాది రాంబాబు గారి వైఫ్. అది నడుమా నైగార జలపాతమా? రే అజయ్ రే. మరి ఈ ముసుకేంటి? మాది మార్వాడీస్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఓహో, మీరు ఇలా ముసుకేసుకోవడం మీ ట్రెడిషనా? నై మా వారు మీకి ముఖం చూపించకూడదు అన్నారు. ఈ రాంబాబు గారికి పిచ్చి బాగా ముదిరింది. పదరా టిఫిన్ చేద్దాం. రే మనీ, రే మనీ. వస్తున్నాను రా. ఎవర్రా? రాంబాబు గారి వైఫ్ అంట. పాపం, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంట, పైగా లవ్ మ్యారేజు. ఏంటి మన రాంబాబు గారి వైఫా? ఉమ్. ఏమో అనుకున్నాను కానీ మన రాంబాబు కూడా మంచి వ్యాపారస్తుడే, అందుకే లవ్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. ఇంతకీ నా వంట కైసా హే? నీ మొహంలా చాలా అందంగా ఉంది. కొంచెం కూడా కనిపించట్లేదే. నాది ఎప్పుడు చూశారు? నిన్న చూశానుగా పైన. ఓ ఊపర్ దేకా? మా వాడు ఆడవాళ్ళ మొక్కలు చుట్టమే పెద్ద పనిగా పెట్టుకుంటాడులేండి. ఓ మేడంజీ, మీకోటి తెలుసా? వైజాగ్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడిని చేత్తో కొట్టాలా కర్రతో కొట్టాలా అని ఆలోచిస్తున్నా. అతనికి ఎందుకు కొట్టాలి? ఎందుకంటే అరకు చాలా అందంగా ఉంటుందని చెప్పాడు. కానీ మిమ్మల్ని చూశాక అది అబద్ధమని తెలుస్తుంది. నాకు అబద్ధాలంటే చాలా కోపం తెలుసా? నీది ఏదేదో చెప్తుంది, నాకు కొంచెం కూడా సమజ్ అవ్వట్లేదు. దీని నెల పెద్దడీడు. అరే నాది కంప్లీటెడ్ రా, మీరు కానివ్వండి. ఎంతసేపు అయినా ముసుగులో తొంగి చూస్తావురా? అక్కడ ఏం కనిపిస్తుందని? తొందరగా తినే బయటకు వెళ్దాం. వాడు ఇంటర్ నుంచి అమ్మాయి సీరియల్లో ముఖం చూడడం మానేహాడా. వాళ్ళ గురించి పట్టించుకోకండి, వాళ్ళు అలాగే అంటుంటారు. మీది ఎంత చెప్పినా నాకు తెలుగు కొంచెం కొంచెమే సమజ్ అవుతుంది. పర్లేదులే, అడ్జస్ట్ చేసుకుంటా. అరే
నాకు బాత్రూమ్ వస్తుంది, మీరు వెళ్ళి రెడీ అవ్వండి, నేను వస్తా. రెడీయా? రెడీరా. ఈ మణిగాడేడి? లోపల ఉన్నారా? పిలువు మరి. రే మనీ. చెప్పరా. ఏరా నువ్వు రావా? అరే ఇప్పుడే వచ్చేలా ఉందిరా, మీరు పోండ్రా. ఏ రాబే. అరే ఇది టైం పెట్టేలా ఉంది, మీరు పోండ్రా. వాడు ఎక్కువ చేస్తున్నాడు, పోదాం పదా. వచ్చాక చెప్తా నీ పని. కాలు కాలని కోతులా తిరిగేవలే గానీ నీకు గుడ్ న్యూస్ రా. గుడ్ న్యూసా? ఏంట్రా చెప్పు. నీ దగ్గరికి వచ్చే ముందు నేను ఏం చేశాను తెలుసా? బాత్రూమ్కి వెళ్ళొచ్చావా? కితకితలొద్దు, మ్యాటర్ ఏంటో చెప్పు. ఇంతకీ నీటి కొట్టిన వాళ్ళు ఎక్కడున్నారా? ఇప్పుడే కిందికి వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళారు. వెళ్తారు కానీ రారు. అవునా? నేను నీ దగ్గరికి వచ్చే ముందు ఆల్రెడీ ఒక రౌడీ బ్యాచ్ని సెట్ చేశా. ఆల్రెడీ గెస్ట్ హౌస్ సరౌండింగ్స్ లోనే ఉన్నారు, వాళ్ళని కుమ్మేయడానికి రెడీ. ఇది నా ప్లాన్. నాకు తెలిసి ఈ పాటికే మ్యాచ్ స్టార్ట్ అయిపోయి ఉంటది. అదిరా నువ్వురా ఫ్రెండ్ అంటే, సూపర్ రా. రే దీపు, ఈరోజు మన దగ్గర సరుకు ఫుల్గా ఉంది. ఆ పిచ్చనం మణిగాడికి మాత్రం ఇవ్వకూడదురా. ఇవ్వద్దురా. వాడు రారా వెళ్ళి తెచ్చుకుందామంటే రానన్నాడు. వాడికి ఎందుకు? మనమే ఫుల్గా మనమే ఫుల్గా సాయంత్రం తాగి చిల్ చేద్దాము. వాడు ఒక్క మాట కూడా చెప్పొద్దు, సరేనా? దుమ్ము దుమ్ము ఈరోజు దుమ్ము లేచిపోవాలా. రే బేవార్స్ నా కొడుక, కళ్ళు మింగినా బే. పద. రే మా ఊరు వచ్చి మా ఊరిని గుద్ది సారీ చెప్పుకుంటూ గుద్దింది వాడు. ఎవర్రా నువ్వు? బొక్కలు ఎర్రగొడతావు. గుద్దింది వాడు. గుద్దింది వాడు. సారీ బ్రో, సారీ సైడ్ ప్లీజ్ బ్రో సారీ. పదరా. రే రారా తేల్చుకుందాం రా. చేత కాదా? అయ్యా రే నువ్వు రా. భయపడుతున్నావురా? రే రా. రే ఏం భయపడుతున్నావు? ఏం రా భయపడుతున్నావు? గేట్ లోపలికి వచ్చేసి చీము నెత్తురు లేదా? మగాడివి కాదా? ఇట్స్ ఎనఫ్ రా. అయితే ఫిక్స్ అయిపోయారన్నమాట. ఎస్ ఫైట్ కన్ఫర్మ్. ఎస్ వీళ్ళ ఖర్చులకి ఇచ్చేయాల్సిందరా. ఇచ్చేయాల్సిందే. స్టార్ట్ చేద్దామా? ఏంటి ఏదో గొడవ వినిపిస్తుంది? అవ్వ అంతమంది ఉన్నారేంటి? మా వాళ్ళు కుమ్మేస్తారేమో. ఏదైతే అదే అయింది, వెళ్ళి మన వాళ్ళకి హెల్ప్ చేద్దాం. అంతమంది ఉన్నారు, మనల్ని కుమ్మేస్తారేమో. వెళ్తే మన జీవితాన్ని శుభం కాటు పడిపోద్ది. వదులురా నా ఎక్స్పెన్సివ్ జాకెట్ రా. ఇంకా ఫైట్ అయినట్లేదే. దొంగ నా కొడకల్లారా. క్లైమాక్స్ అయినట్టుంది, మనం ఇప్పుడు ఎంటర్ అవుదాం.
రే ఎవర్రా నేను బాత్రూంలో ఉన్న టైం చూసి మా వాళ్ళని కొడుతుంది. అరే పొద్దుననగా బాత్రూమ్ పోయి ఇప్పుడే వచ్చేది నువ్వు. అరే కొంచెం లేట్ అయిందిరా, అర్థం చేసుకోండిరా. అదెందుకు తెచ్చావురా? వాళ్ళని కొడదామని. రండిరా ఇప్పుడు చూసుకుందాం ఎవడొస్తాడో రండి. రా 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 ఇంకా అయిపోయిందిలే రా రా నువ్వు రా. నేను వచ్చే వరకు వాళ్ళు ఉండుంటే కొమ్మేసేవాడిని.